ఈ బాక్స్ అయితే పైనాపిల్ షేప్లో వచ్చింది. లోపల 3 పార్టీషన్స్ ఉన్నాయి. ఫోర్క్ అండ్ స్పూన్ కూడా వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కిడ్స్కి లంచ్ బాక్స్గా కానీ లేదా స్నాక్ బాక్స్గా కానీ దీన్ని యూస్ చేయొచ్చు. ఓవరాల్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 150 రూపీస్ లోపే వచ్చింది. దీని కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఈ కోడ్ మీషో యాప్లో సెర్చ్ చేస్తే ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్ గ్లాస్ ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్స్ 2 ఉంటాయి. ఈచ్ వచ్చేసి 500 ml కెపాసిటీ. అండ్ దీనికి కాంబోగా 4 చిన్నవి స్పైసెస్ వేసుకునే జార్స్ లాగా వచ్చాయి చిన్నవి. అండ్ వీటితో పాటు కాంబోగా ఆయిల్ వేసుకోవడానికి ఫన్నెల్స్ ఉంటాయి కదా, అవి కూడా వచ్చాయి ప్లాస్టిక్వి. గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓవరాల్ దీని క్వాలిటీ అయితే బాగుంది. దీని కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. గ్లాస్ ఐటమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. మీరు ఎవరికైనా నచ్చితే మీషో యాప్లో ఈ కోడ్తో సెర్చ్ చేస్తే ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 8 బాక్సెస్ వచ్చాయి. మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ అన్నీ ఒకే చోట వేస్తాం కదా, అవన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఇలా ఆర్గనైజర్స్ యూస్ చేయడం వల్ల అవి సెపరేట్గా కలవకుండా ఫ్రెష్గా ఉంటాయి. క్వాలిటీ అయితే బాగుంది. చాలా యూస్ఫుల్ అని కూడా అనిపించింది. ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్కే వచ్చింది. దీని కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఆ కోడ్ని మీషో యాప్లో సెర్చ్ చేస్తే మీకు కూడా ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ ఆర్గనైజర్స్తో వెజిటేబుల్స్ని ఇలా బాక్సెస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అందులో వెజిటేబుల్స్ని వేసుకున్నాను. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్ ఆయిల్ డిస్పెన్సర్. చిన్న బాటిల్ లాగా వస్తుంది. దానికి సిలికాన్ బ్రష్ ఇచ్చారు. దోశ మీద కానీ ఇంకేమన్నా గ్రిల్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవడానికి చాలా యూస్ అవుతుంది. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా మనకి 150 రూపీస్ బిలోనే వస్తుంది. దీని కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్ పేపర్ సోప్. ఇది ట్యూబ్స్లో పేపర్ సోప్ని పెట్టించారు. కలర్స్లో వచ్చాయి. వైట్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది. మనకైతే ట్రావెలింగ్ టైంలో ఎమర్జెన్సీ టైంలో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ సోప్ మనకు అందుబాటులో ఉండదు కదా, సో ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్ స్టోరేజ్ బాస్కెట్. దీనికి హ్యాండిల్స్ కూడా వచ్చాయి. సైజ్ అయితే కొంచెం చిన్నదే, బట్ చాలా క్యూట్గా ఉంది. కిచెన్లో కానీ లేదా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. క్వాలిటీ అయితే బాగుంది. ఏమైనా గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ ఏమైనా ప్యాకెట్స్ పెట్టుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన మీషో కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఐటమ్ సిరామిక్ పాస్తా ప్లేట్స్. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నూడిల్స్ కానీ పాస్తా కానీ సాంబార్ ఇడ్లీ కానీ ఇలాంటివి వేసుకుని తినడానికి చాలా బాగుంటాయి. ఇవి కొంచెం డీప్గానే అంటే కొంచెం లోతుగా వచ్చింది. సో దట్ మనం రైస్ తిన్నా కూడా హోల్డ్ అయి ఉంటుంది. ఏమైనా గ్రేవీ ఐటమ్స్ అలాంటివి చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ క్వాంటిటీ కూడా బాగుంది. దీనికి సంబంధించిన మీషో కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. హోప్ ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చాయి అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.